సో రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు మన స్ట్రాటజీ ఏంటి కరోనాను అడ్డుకోవడానికి ఇలాంటి ఇష్యూస్ మాట్లాడడానికి మనతో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు జాయిన్ అవుతున్నారు. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే అమ్మా. సార్ రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఏంటి సార్ తెలంగాణ గవర్నమెంట్ స్ట్రాటజీ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్ గా రైజ్ కనిపిస్తోంది మనకి. దేశవ్యాప్తంగా అలాగనే అనేక రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మన పక్క రాష్ట్రాలైన వీటితో పాటు కర్ణాటక, కేరళ, రాజస్థాన్, గుజరాత్ ఈ అన్ని స్టేట్స్లో కూడా మనకి ప్రతిరోజు కూడా వేలాది సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా గత 3 వారాల నుంచి కూడా కేసుల సంఖ్యలో మనం స్వల్ప పెరుగుదల చూస్తున్నాం. మనం ప్రతిరోజు 60,000, 50,000 పరీక్షలు నిర్వహించుకున్నప్పటికీ మన దగ్గర ఇప్పటివరకు కూడా 500, 550 కేసెస్ రావటం జరుగుతున్నది. ఈ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అనేది మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. దీన్ని దేశవ్యాప్తంగా మనం సెకండ్ వేవ్గా చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో కూడా ఈ కరోనాకి సెకండ్ వేవ్ ప్రారంభం అని చెప్పుకోవటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో తప్పకుండా కేసులు పెరిగే అవకాశం ఉంది. దీనికి ముఖ్య కారణం వచ్చేసి మనం గత సంవత్సరం నుంచి ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో ఆ జాగ్రత్తల్లో కొంచెం అలసత్వం రావటం వల్ల, ఇంకా కరోనా పోయిందని చెప్పేసి ఒక భ్రమలో ఉండటం వల్ల అలాంటి పరిస్థితులు ఒకటి మనకి ఈరోజు మన ముందున్నాయి. అలాగనే ఏదైతే ఈ ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుండా తర్వాత వ్యాక్సిన్ కూడా ఒకటి అందుబాటులో వచ్చింది. వ్యాక్సిన్కి సంబంధించి కూడా స్పందన ఏదైతుందో ఆ స్పందన అంత లేకపోవటం వల్ల అన్ని కూడా కలిపేసేసి సెకండ్ వేవ్కి మన దేశంలో దారితీస్తున్నాయి. మన రాష్ట్రంలో ఈరోజు అలాంటి పరిస్థితులే ఉన్నాయి. బట్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మొదటి నుంచి కూడా ఈ కరోనా కట్టడి నివారణ కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నది. ఎప్పుడైతే టెస్టుల సంఖ్య పెంచుకోవాలో అప్పుడు మనం టెస్టుల సంఖ్య పెంచుకుంటున్నాం. ఫిబ్రవరి మాసంలో 25,000 ప్రతిరోజు పరీక్షలు చేసుకుంటే ఈ రోజు మినిమం 50,000 తగ్గకుండా మనం పరీక్షలు నిర్వహించుకుంటున్నాం. సార్ 50,000 60,000 టెస్టులు ఏవైతే జరుగుతున్నాయో ఇందులో యాంటీజెన్ టెస్టులు అంటే ర్యాపిడ్ టెస్టులు ఎన్ని, ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎన్ని చేస్తున్నారు? అంటే మనం ఈ టెస్ట్లో వచ్చేసేసి ఏ టెస్ట్ అయినా సరే కోవిడ్ వ్యాధి నిర్ధారణ కోసం చేసే పరీక్ష ఒకటి. రెండోది వచ్చేసేసి మీరు అడిగిన దాని ప్రకారం ఒక 25% వచ్చేసి మనం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకుంటున్నాం, 70% ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించుకుంటున్నాం. కానీ జనాల్లో ప్రజల్లో ఒక విధమైన భ్రమ ఉన్నది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు గోల్డ్ స్టాండర్డ్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో ఎక్కువ సెన్సిటివ్ స్పెసిఫిటీ ఉండదనేది అది ఏ విధంగా కూడా వాస్తవం కాదు. 2 రకాలుగా మీకు చెప్తున్నాను, మీకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నప్పుడు ఏమైందంటే టర్న్ అరౌండ్ టైం, అంటే మనం శాంపుల్ తీసుకున్న దగ్గర నుంచి మళ్ళీ రిజల్ట్ వచ్చేంత వరకు మినిమం 24 గంటలు టైం పడుతుంది, మాక్సిమం 36 గంటలు టైం పడుతుంది. ఆ టైంలో ఒక పాజిటివ్ వ్యక్తి నిజంగానే పాజిటివ్ ఉన్నట్లయితే అతను ఆ మధ్యకాలంలో ఎన్ని వందల మందికి ఇన్ఫెక్ట్ చేస్తాడు అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఏదైతే రాష్ట్రాల్లో మనం కేసుల సంఖ్య ఎక్కువ పెరుగుతుందని చూస్తున్నామో అది మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఇలాంటి స్టేట్స్లో 70-80% వచ్చేసేసి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించుకుంటారు. అక్కడ టర్న్ ఓవర్ టైం 48 గంటలు, 72 గంటలు కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక ఇన్ఫెక్టెడ్ వ్యక్తి ఆల్రెడీ చాలా మందికి ఆ స్వల్ప కాలంలో ఎక్కువ మందికి ఇన్ఫెక్ట్ చేయడం వల్ల అది కంట్రోల్ రాని పరిస్థితులు. నార్మల్గా ఏంటంటే ఇలాంటి ఎపిడమిక్ పాండమిక్ సిచ్యువేషన్స్లో అండ్ ఫీల్డ్ లెవెల్ సర్వేలెన్స్లో ఎప్పుడు కూడా మనం ఎంత ఎర్లీగా పాజిటివ్ కేసుని ఐడెంటిఫై చేస్తాం, ఎంత ఎర్లీగా వాళ్ళని ఐసోలేట్ చేస్తాం, ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తాం అనే దాని మీదనే దీని కట్టడిగా నివారణ ఆధారపడుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుంచి కూడా పకడ్బందీగా ఉందంటే అది కేవలం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ వల్లనే. ర్యాపిడ్ టెస్ట్ లో చాలా వరకు ఫాల్స్ నెగటివ్స్ కూడా వస్తున్నాయి. మీరన్నది దీనికి కూడా వర్తిస్తుంది కదా? అంటే ఒకసారి నెగటివ్ రిపోర్ట్ చూసిన తర్వాత వాళ్ళు కూడా ఫ్రీగా తిరిగితే అంతే ఎఫిషియెంట్ గా వాళ్ళు కూడా స్ప్రెడ్ చేయగలుగుతారు కదా డిసీజ్ ని. అంటే ఇక్కడ ఫాల్స్ నెగటివ్స్ వచ్చేది చాలా ఇప్పుడున్న కిట్స్. మనం గత 6 నెలల క్రితం కిట్స్ గురించి మాట్లాడుకుంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనకి స్పెసిఫిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 97%. అంటే ఆర్టీపీసీఆర్కి ఎంత స్పెసిఫిటీ ఉందో అంతే స్పెసిఫిటీ ఉంది. యాంటీజెన్ సెన్సిటివ్ వచ్చేసేసి ఆల్మోస్ట్ 70-80% మనకి ఈరోజు సెన్సిటివ్ ఉంది. అంటే ఒక్కసారి ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ వస్తే అది 100%, ర్యాట్లో పాజిటివ్ వస్తే అది 100% ఆర్టీపీసీఆర్లో కూడా పాజిటివ్. ఎవరికైతే సిమ్టమ్స్ ఉండి నెగిటివ్ వస్తున్నారో వాళ్ళకి మేము ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. తద్వారా వాళ్ళని మనం ఐసోలేట్ చేసుకొని దాన్ని కంటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంతకుముందు మీకు చెప్పాను. అంటే ఒకేసారి ఆర్టీపీసీఆర్ పరీక్షల మీదనే ఆధారపడేసేసి లక్షలాది మందికి వ్యాధిని మనం స్ప్రెడ్ చేద్దామా? లేదు, 70-80% మనం డిటెక్ట్ చేయగలము. వితిన్ 5-10 minutes మనకు రిజల్ట్ తెలిసినప్పుడు, ఎస్పెషల్లీ పాండమిక్ సిచ్యువేషన్లో ఇలాంటి ఎపిడమిక్ అవుట్ బ్రేక్స్ ఉన్నప్పుడు మనం ఎంత ఎర్లీగా చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ని అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి పోయేది కట్ చేసుకునే దాని మీదనే దీని క్వాలిటీ కానివ్వండి, దీని ఫర్దర్ స్ప్రెడ్ కానివ్వండి ఆధారపడి ఉంటుంది.
ఎంత కెపాసిటీ ఉంది సార్ మన దగ్గర? అంటే వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఓవరాల్ గా మనం రోజుకి ఎన్ని ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగల స్థితిలో ఉన్నాం? ఈ రోజు ఎన్ని ర్యాపిడ్ టెస్టులు చేయగల స్టేజ్ లో ఉన్నాం? మనం ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు వచ్చేసి సుమారు ప్రతిరోజు 1,00,000 పైగా మనం పరీక్షలు నిర్వహించుకోవడానికి కెపాసిటీ ఉంది. ఆల్రెడీ మేము 70,000 పరీక్షలు కూడా ఒకరోజు రీసెంట్ గా 2 వారాల క్రితం చేయడం జరిగింది. అలాగనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు వచ్చేసేసి ప్రభుత్వ అండ్ ప్రైవేట్ ల్యాబ్స్ లో వచ్చేసి సుమారు 25,000 పైగా పరీక్షలు చేయించుకోవడానికి మనకి కెపాసిటీ ఉంది. రాబోయే రోజుల్లో దీన్ని మేము పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సార్ ఆల్రెడీ ప్రైవేట్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు. మనకి అవసరమైనప్పుడు మనం పెంచుకుంటున్నాం. ఎన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కేసెస్ ఉధృతి బాగా ఎక్కువగా ఉంది, పైకి కనిపిస్తున్నది చాలా తక్కువే. ఆల్రెడీ ప్రైవేట్ బెడ్స్ అయితే 90% ఫిల్ అయిపోయాయని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. చాలా మంది అంటే భయపడే వాళ్ళు భయపడుతున్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్లు మాక్సిమం నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. గవర్నమెంట్ ఎంత ప్రిపరేటరీ మెథడ్స్ తో ఉంది సార్? ఈ హాస్పిటల్ ప్రిపేర్నెస్ వచ్చేసి బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెకండ్ వేవ్ లో వచ్చేసేసి ఈ ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. రెండవది ఏంటంటే ఇక్కడ ఎసిమ్టమాటిక్ కేసెస్ మనం గత ఫస్ట్ వేవ్ లో చూసుకుంటే 60% ఎసిమ్టమాటిక్ ఉన్న వ్యక్తులు ఉంటే ఇప్పుడు వచ్చేసి అది 80% కూడా 90% కూడా పోవడం జరిగింది. అంటే ఒక 10 to 20% మాత్రమే మైల్డ్ సిమ్టమ్స్ కానివ్వండి, సీరియస్ సిమ్టమ్స్ కూడా మనం చూపెడుతున్నారు ఈ రెండో వేవ్ లో వచ్చేసేసి. సో తద్వారా సీరియస్ సివియర్ అయ్యే వాళ్ళు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగనే హాస్పిటలైజ్ అయ్యే వాళ్ళు కానివ్వండి, హాస్పిటలైజ్ అయిన తర్వాత సీరియస్ అయ్యి ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కూడా తక్కువగా ఉంటారు. అంటే మార్బిడిటీ ఒక పర్సన్ ఇంకో పర్సన్కి ఇన్ఫెక్ట్ చేసేది అది ఎక్కువ సంఖ్యలో 100,000 సంఖ్యలో ఉన్నా కానీ సీరియస్ సివియర్ అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉంది. కాబట్టి ఒక విధంగా అది మనకి మేలు చేస్తున్నప్పటికీ హాస్పిటలైజ్ అయ్యే వాళ్ళు హాస్పిటలైజ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మనం గత 2 వారాల క్రితం 3 వారాల క్రితం చూస్తే మొత్తం మీద మన ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో వచ్చేసేసి 1000 నుంచి 1200 వరకు పేషెంట్స్ ఉన్నారు. అదే ఈ రోజు చూస్తే సుమారు 2,700 మంది పేషెంట్స్ ఉండటం కూడా జరిగింది. ఇదే మన రాష్ట్రం హాస్పిటల్లో 30% ఆంధ్ర, కర్ణాటక నుంచి కూడా వచ్చి అక్కడ పాజిటివ్ అయ్యి ఇక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఆ లెక్కను చూసుకున్నా కానీ సుమారు 2,000 మంది మన పేషెంట్స్ ఉన్నారు. కాబట్టి ఒక 3 వారాల్లోనే ఈ పేషెంట్స్ అడ్మిషన్స్ అనేవి డబుల్ అవటం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని బట్ మీరు ఏదైతే అన్నారో హాస్పిటల్స్ బెడ్ అన్ని ఫుల్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో బెడ్స్ ఫుల్ అయిపోతున్నాయి, మళ్ళీ డిమాండ్ వస్తుంది అని చెప్పేసి అది పూర్తిగా వాస్తవం కాదు. ఎందుకంటే మన ప్రైవేట్ హాస్పిటల్స్ లో సుమారు 8,000 పైగా బెడ్స్ గత ఫస్ట్ వేవ్ లో మనం ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళ దగ్గర బెడ్స్ వచ్చేసి కేవలం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఒక 25% మాత్రమే ఇప్పుడు ఫిల్ అయినాయి. ఇంకా 75% కూడా వేకెంట్ గా ఉండటం జరిగింది. అలాగనే వచ్చేసి ప్రభుత్వ హాస్పిటల్స్ లో 10,000 బెడ్స్ ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో మిగిలిన చోట కూడా మొత్తం మీద 20,000 పైగా బెడ్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన దగ్గర ఉన్న పేషెంట్స్ ఈ రోజు చూసుకుంటే కేవలం 800 పేషెంట్స్ మాత్రమే మనకి ఈ రోజు హాస్పిటలైజ్ ఉన్నారు. కాబట్టి బెడ్స్ విషయంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు పడద్దు. దయచేసి ముఖ్యంగా ప్రజలకు ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తుంటే అనవసరంగా ఈ మైల్డ్ చిన్న ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళకండి. దయచేసి మీరు మీ జేబుల్ని గుల్ల చేసుకోకండి. ప్రభుత్వ హాస్పిటల్స్లో అన్ని రకాల ఖరీదైన మందులతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఆక్సిజన్ బెడ్స్, వందలాది వేలాది ఆక్సిజన్ బెడ్స్ ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఏర్పాటు చేసుకున్నాం. సుశిక్షితులైన సిబ్బంది అంతా ఉన్నారు. ఆల్రెడీ ఫస్ట్ వేవ్ లో మనం ఈ ప్రిపేర్నెస్ అంతా కూడా అయిపోయినాం. మళ్ళీ మేము అంతా కూడా అలర్ట్ చేసుకున్నాం. అన్ని రకాల కన్జ్యూమబుల్స్, ఎక్విప్మెంట్స్, కిట్స్ అన్ని కూడా సిద్ధం పెట్టుకోవడం జరిగింది. అవసరమైతే 10,000కు పైగా పేషెంట్స్ ఉన్నా సరే ప్రభుత్వ హాస్పిటల్స్ లో ట్రీట్ చేయడానికి అన్ని రకాలుగా సంసిద్ధులైంది ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేసేసి మీ డబ్బుని ఖర్చు పెట్టుకోకుండా దయచేసి ప్రభుత్వ హాస్పిటల్ రండి, పూర్తి ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోండి. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ ఇప్పుడు వచ్చిన కరోనా 80 to 90% ఏసిమ్టమాటిక్ కేసెస్ వస్తున్నాయని చెప్పన్నారు. మనం ఇదివరకు చూస్తే చిన్నపాటి జలుబు వచ్చినా, ఒకసారి దగ్గినా, ఏమైనా స్లైట్ గా టెంపరేచర్ వస్తే గబుక్కుని వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇంత ఏసిమ్టమాటిక్ కేసెస్ ఉంటున్నాయి. ఎప్పుడు డౌట్ పడాలి? ఎవరైనా సరే టెస్ట్ కు వెళ్లాలంటే ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో వెళ్ళాలి? అంటే నార్మల్గా మనకి 2 రకాల పరిస్థితులు ఉంటాయి. ఒకటి, ఒక వ్యక్తి పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత అతనికి సంబంధించిన పాజిటివ్ కాంటాక్ట్స్ అతని కుటుంబ సభ్యులే కానివ్వండి, అతని బంధువులే కానివ్వండి, లేకపోతే అతను వర్క్ చేసే ప్లేస్ ఏదైతుందో ఆ పని చేసే ప్రదేశంలో కానివ్వండి ఉన్న క్లోజ్ కాంటాక్ట్స్ అందరిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. నార్మల్గా ఒక పాజిటివ్ వ్యక్తికి మాక్సిమం ఒక 30 మంది కాంటాక్ట్స్ వరకు కూడా మనం ట్రేస్ చేసుకొని వాళ్ళని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. రెండోది వచ్చేసేసి మనకి స్పోరాడిక్గా అవుట్ బ్రేక్స్ అవుతూ ఉంటాయి. ఆ అవుట్ బ్రేక్స్ అయినప్పుడు మాస్ స్క్రీనింగ్ చేస్తాం. ఇప్పుడు దట్ ఈజ్ సెకండ్ థింగ్.
అండ్ థర్డ్ వచ్చేసేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తున్నాం అంటే ఎక్కడైతే మాస్ గ్యాదరింగ్స్ ఉంటాయో అలాగనే ఎస్పెషల్లీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి, ఆఫీసెస్ కానివ్వండి, ఇలాంటి అన్ని ప్లేసెస్లో మేము మొబైల్ టీమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 300 పైగా మొబైల్ టెస్ట్ సెంటర్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ ఆఫీసెస్కి వెళ్ళేసి, వాళ్ళ స్కూల్స్కి వెళ్ళేసేసి, తర్వాత కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి వెళ్ళేసి ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా మేము పరీక్షలు నిర్వహిస్తున్నాం. తద్వారా ఏమైందంటే ఈ ఎసిమ్టమాటిక్ పాజిటివ్ కేసు ఎవరుతున్నారో వాళ్ళని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఈ ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తులు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా వలనరబుల్ పాపులేషన్ ఉంటే, అంటే ఏజ్ పైబడిన వాళ్ళు కానివ్వండి, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఇన్ఫెక్ట్ అయితే ఏమవుద్దంటే వాళ్ళు హాస్పిటలైజ్ అవకాశం ఉంటుంది. తద్వారా సీరియస్ అయిపోయి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకనే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కానీ మేము ప్రతిసారి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ గత సంవత్సరం నుంచి కూడా ప్రజలకు విసుగొచ్చినా సరే పదే చెప్తుంది, మాస్కే మనకి శ్రీరామ రక్ష. కాబట్టి మీరు బయటకు వెళ్ళినసారి మాస్క్ ధరించండి, భౌతిక దూరాన్ని పాటించండి, చేతులను తరచూ శుభ్రం చేసుకోండి, ఈ గుంపులకి సమూహాలకి దూరంగా ఉంటుంది. మీ V6 ద్వారా మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న మేము అడ్వైజరీ, హెల్త్ డిపార్ట్మెంట్ అడ్వైజరీ ఇస్తే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్స్ హోలీ వేడుకలకి, మిగిలిన అన్ని వేడుకలకు కూడా చాలా దూరంగా ఉన్నారు. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. సో ఇలాంటి జాగ్రత్తలు మనం రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ చేసుకుంటే, కొద్ది రోజులు మనం జాగ్రత్తగా ఉంటే కంపల్సరీగా ఈ సెకండ్ వేవ్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ సెకండ్ వేవ్ కూడా చాలా ఫాస్ట్గా, ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. దాన్ని బట్టి ఒక 2 నెలల్లోనే ఈ మొత్తం ఈ ఫేజ్ నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుందని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు తెలుస్తుంది. సార్, స్ప్రెడ్ విషయంలో ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతోంది అని చెప్పి మీరు అంటున్నారు. ఫస్ట్ వేవ్ ని, సెకండ్ వేవ్ ని ఎట్లా మీరు కంపేర్ చేస్తారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే అప్పుడు లాక్డౌన్ లాంటి పరిస్థితులు ఉండడం వల్ల ఆ స్ప్రెడ్ ని మనం స్లో చేయగలిగామా? ఇప్పుడు ఏం లేవు కాబట్టి ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందా, లేకపోతే ఇది కొంచెం వేరే రకమా సార్? అంటే ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి క్లియర్ కట్ గా మనం చెప్పగలం తేడాలు వచ్చేసి. ఫస్ట్ వేవ్ లో ఏమైందంటే మీరు చెప్పినట్లు లాక్డౌన్ కానివ్వండి, లేదా కర్ఫ్యూస్ అనుకోండి, వీటి వల్ల మనము ఈ ప్రాసెస్ ని డిలే చేసుకోవడం జరిగింది. ఒకటి, ఎందుకంటే ఆ టైంలో ఇది కొత్త వైరస్. ఈ వైరస్ నేచర్ కానివ్వండి, అది ఎలా ప్రవర్తిస్తుందని కానీ ప్రజలకు కానివ్వండి ఎవరికీ తెలియదు. అండ్ ప్రజల్ని కూడా ఈ కొత్త మహమ్మారి కాబట్టి ప్రజల్ని ప్రిపేర్ చేయాలి ఎదుర్కోవటానికి. రెండవది, ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య శాఖ కూడా తను కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఈ లాక్డౌన్స్, ఈ కర్ఫ్యూస్ అన్ని కూడా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు గత సంవత్సరం నుంచి కూడా ఈ కరోనా కట్టడి నివారణ కోసం మనం అనేక పాఠాలు నేర్చుకున్నాం. ఆ పాఠాల నుంచి ఈరోజు మనకి ఎలాంటి కర్ఫ్యూలు లేకుండా, లాక్డౌన్స్ లేకుండా, ఈవెన్ కంటైన్మెంట్ జోన్స్ కూడా మినిమైజ్ చేసుకుని కంట్రోల్ చేసుకోవడానికి మనకి ఈరోజు అవకాశం ఏర్పడింది. కాబట్టి ప్రజల సహకారం అనేది చాలా ముఖ్యమైనది. ఏ ప్రభుత్వం అయినా సరే ఎన్ని రకాల చర్యలు చేపట్టినా ప్రజల భాగస్వామ్యం లేకుండా, ప్రజల సహకారం లేకుండా దీన్ని కట్టడి చేయటం అసాధ్యమైన విషయం. కాబట్టి సో ప్రజలు గత సంవత్సరం నుంచి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సో రాబోయే రోజుల్లో మనం కూడా ప్రజల లైవ్లీహుడ్స్, ప్రజల జీవనోభృతి ఇబ్బంది లేకుండా, దేశాల, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా మనం ఈ కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ నుంచి బయటపడాలి. కాబట్టి ఇంతకుముందు మీకు చెప్పినట్టు జాగ్రత్తలను తీసుకోవటం. రెండోది వచ్చేసి ఈసారి వచ్చే సిమ్టమ్స్ అన్నీ కూడా చాలా మైల్డ్ సిమ్టమ్స్, అంటే కామన్ కోల్డ్ తో స్టార్ట్ అవుతున్నది కొంతమందిలో డ్రై కఫ్, మామూలు సాధారణమైన దగ్గుతోనే స్టార్ట్ అవుతున్నది. మూడోది వచ్చేసేసి చాలా మంది రుచిని చూసే శక్తి లేకపోవడం కానివ్వండి, వాసన చూసే శక్తి లేకపోవడం, కొంతమందిలో కొంచెం జ్వరం రావడం కానివ్వండి, ఇలాంటి లక్షణాలే చూస్తున్నాం. అంటే ఇంతకుముందు కొంచెం సివియర్గా మనం లక్షణాలు చూసేవాళ్ళం, ఈరోజు అలాంటి పరిస్థితులు మన దగ్గర లేవు. సో ఇది చాలా చాలా ఒక విధంగా చూస్తే మనకి రేపు పొద్దున హాస్పిటలైజేషన్స్ దీనివల్ల తక్కువ అవకాశం ఉంటుంది. ఇంత ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతున్నా కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లల్లో ఎక్కువగా స్ప్రెడ్ చూస్తున్నాం. మనం గత ఫస్ట్ వేవ్ లో వచ్చేసి లాక్డౌన్ లో భాగంగా స్కూల్స్ అవన్నీ కంటిన్యూ చేసుకున్నాం, ఎడ్యుకేషన్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకున్నాం. సో ఆ టైంలో మనకి పిల్లలు ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ కాలేదు. ఈ రోజు 6 నుంచి 10వ తరగతి పిల్లలు, అంటే ఆల్మోస్ట్ ఒక 10 years పిల్లల నుంచి 20 years వరకు కూడా ఎక్కువ మంది మనం ఇన్ఫెక్ట్ అవటం, స్ప్రెడ్ అవటం చూస్తున్నాం. దీనివల్ల వాళ్ళకి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా కానీ వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనం తొందరగా ఈ చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ని కట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సార్, మనం బ్రేక్ వెళ్లే ముందు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ ముందు ఇంకా బాగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఏప్రిల్, మే కల్లా మనం పీక్స్ చూస్తామని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. మీ అండర్స్టాండింగ్ ఏంటి సార్? తప్పకుండా అండి. ఇది మాక్సిమం ఈ ర్యాపిడ్ స్ప్రెడ్ ఏదైతే ఉందో అది ఏప్రిల్ ఎండ్ కానీ మే మిడ్ కానీ మనము పీక్ చూసే అవకాశం ఉంటుంది. ఆ తదనంతరం అప్ టు జూన్, జూలై వరకు కూడా ఇది మళ్ళీ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనం కంప్లీట్గా సెకండ్ వేవ్ లోంచి బయటపడటానికి ఆ టైం వరకు అవకాశం ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితులు మళ్ళీ మనం తెచ్చుకోవద్దు అనుకుంటే ప్రజల నుంచి ప్రభుత్వానికి
ఆరు ప్రజలు ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే మనం ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఇంతకుముందు మీకు నేను చెప్పినట్లు కోవిడ్-19 నిబంధనలు పాటించడం. ప్రజల అలసత్వం వల్ల, అజాగ్రత్త వల్ల, లేకపోతే ఇంకా కోవిడ్ పూర్తిగా తొలగిపోయిందని చెప్పేసి ఒక భ్రమలో ఉండటం వల్ల ఇవి పాటించడం బంద్ చేశారు. దయచేసి మళ్ళీ మనం మునుపటి స్థితి ఏదైతుందో దానికి రావాల్సిన అవసరం ఉంటుంది. అది ముఖ్యంగా మాస్క్ ధరించడం. వీటితో పాటు ఇప్పుడు మన ముందు వ్యాక్సిన్ ఒకటి, కోవిడ్-19 వ్యాక్సిన్ ఒకటి అందుబాటులో ఉంది. సో ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ గత 6 నెలల క్రితం తీసుకుంటే మనం అందరం పరిస్థితుల్లో ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని చెప్పేసి మనం అందరం కూడా ఎదురు చూసాం. కానీ ఈరోజు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా దేశంలో 2 రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉండి పూర్తి ఉచితంగా ప్రభుత్వాలు వ్యాక్సిన్ ఇస్తున్నప్పుడు కూడా ప్రజల నుంచి ఏదైతే స్పందన రాలేదో ఆ స్పందన దొరకట్లేదు. బట్ గత వారం నుంచి కొంచెం కవరేజ్ అనేది పెరుగుతూ ఉన్నది. మనం ఫస్ట్లో ఇనిషియల్గా 15,000, 25,000 చేసేవాళ్ళం. ఈరోజు ఆల్మోస్ట్ 40,000 నుంచి 50,000 వరకు కూడా వ్యాక్సినేషన్స్ మనం ప్రతిరోజు ఇచ్చుకుంటున్నాం. బట్ దేశంలోని వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ స్పందన కొంచెం తక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. అంటే మెయిన్లీ దీనికి రీజన్ వచ్చేసేసి ఇంతకుముందు నేను చెప్పినట్లు ప్రజలకి కొంచెం ఒక భయం లాంటిది, లేకపోతే కేసుల సంఖ్య తగ్గిపోయింది, ఇంకా కరోనా లేదు అనే ఒక దీంట్లో ఉండటం వల్ల ఈ స్పందన మనకి వ్యాక్సిన్ సంబంధించి అంత కనిపించట్లేదు. సార్ ఇంకొంచెం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రపంచం అనుకోండి, అన్ని దేశాలు అనుకోండి, మీ సైడ్ నుంచి ఇంకాస్త అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుందేమో, అంటే జనాల్ని వ్యాక్సినేషన్ వైపు ఎంకరేజ్ చేసేలాగా. తప్పకుండా అండి. ఆల్రెడీ ఇప్పుడు మీ ద్వారా కూడా ప్రజలకు చెప్పేది ఏంటంటే దానిలో భాగంగానే మేము ముందుకు వచ్చేసి ప్రజలకి దీనికి సంబంధించిన అపోహలన్నీ వీడండి, వ్యాక్సిన్కి సంబంధించి భయాందోళనన్నీ వీడండి చెప్పడానికే మేము ముందుకు వచ్చాను. ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు నిజంగా కృతజ్ఞతలు. అలాగనే వివిధ రకాల మీడియాల ద్వారా, వివిధ రకాల సెలబ్రిటీస్ ద్వారా కూడా రాబోయే రోజుల్లో ప్రజలకు వెళ్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేశాం. అండ్ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేట్లు ఈ వ్యాక్సినేషన్ బూత్స్. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ వచ్చేసి ఒక హాస్పిటల్ సెట్టింగ్స్ లో మాత్రమే మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని కింది స్థాయి వరకు కూడా, గ్రామీణ స్థాయి వరకు కూడా అన్ని రకాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. అర్బన్ ఏరియాస్లో వచ్చేసేసి అన్ని రకాల పెద్ద హాస్పిటల్స్ తో పాటు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో కూడా ఈరోజు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇచ్చాం. అట్లే కొన్ని వర్గాల ప్రజలకి ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి కాబట్టి అక్కడ కూడా 200 పైగా మనం ఇచ్చుకున్నాం. మొత్తం మీద ఈ 1-2 డేస్ లోనే ఒక 2,000 పైగా వ్యాక్సినేషన్ సెంటర్స్ లో, అన్ని రకాల ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ మనం అందజేస్తాం. ఒకటి. రెండవది వచ్చేసేసి ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ వచ్చేసేసి పూర్తి ఉచితంగా జరుగుతుంది. అదే మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ లోకి వెళ్తే వ్యాక్సిన్ డోస్ వచ్చేసి 150 రూపాయలు, సర్వీస్ ఛార్జ్ కింద 100 రూపాయలు, అంటే 250 రూపాయలు పే చేయడం ద్వారా అది చాలా తక్కువ, చాలా చిన్న అమౌంట్. 250 రూపాయలు పే చేయడం ద్వారా ఒక డోస్ తీసుకొని మనం పూర్తి రక్షణ దొరకడానికి అవకాశం ఉంటుంది. మూడోది వచ్చేసేసి ఒక డోస్ తీసుకున్న తర్వాత నిర్ణీత వ్యవధి మన దగ్గర, ఎందుకంటే మన రాష్ట్రంలో 2 రకాల వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. కోవాక్సిన్ అయితే 4 వారాల వ్యవధితో తీసుకోవాలి రెండో డోసు. తర్వాత కోవిషీల్డ్ అయితే 6 నుంచి 12 వారాల వ్యవధిలో ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుంటుంది. ఈ మొదటి డోస్ తీసుకున్న 42 రోజుల తర్వాత మాత్రమే మనకి ఈ వైరస్ నుంచి పూర్తి రక్షణ దొరకడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ వ్యాక్సిన్ సంబంధించి కూడా ప్రజలు చాలా మంది ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది తినొద్దు, అది తాగొద్దు అనే చాలా అపోహలు ప్రజల్లో ఉన్నాయి. సో నేను దానికి సంబంధించి ప్రజలకు విజ్ఞప్తి చేసేది అంటే మీ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మీ డ్రింకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, మీ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఈ వ్యాక్సిన్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండవలసిన వ్యక్తులు 6 గ్రూపులు ప్రస్తుతం వచ్చేసేసి 3 రకాలు. 1 18 సంవత్సరాల లోబడిన పిల్లలు, 2 గర్భిణీ స్త్రీలు, 3 పాలిచ్చే తల్లులు, తర్వాత రేర్గా సీరియస్ ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కి దూరంగా ఉండాలి. తర్వాత ముఖ్యంగా కోమార్బిడిటీస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, తర్వాత ఎల్డర్లీ పీపుల్ అంటే ఏజ్డ్ వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాక్సిన్ చాలా అత్యంత ఆవశ్యకము, అత్యంత అవసరము. ఎందుకనంటే రేపు పొద్దున ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ సీరియస్ అవ్వడానికి కానివ్వండి, హాస్పిటలైజ్ అవ్వటం కానివ్వండి, తద్వారా ప్రాణాలు పోవటానికి కానివ్వండి వీళ్లే కారణం అవుతున్నారు. కాబట్టి సో వీళ్ళు ముందు వ్యాక్సిన్ తీసుకోవాలి. అందుకోసమే ప్రభుత్వం ఈ 1 ఏప్రిల్ నుంచి 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ 2,000 కేంద్రాల్లో సుమారు ఈ వ్యాక్సిన్ అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఎలాంటి కోమార్బిడిటీస్ ఉన్నా లేకపోయినా కానీ 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరూ కూడా దయచేసి మీ దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్ళండి. వ్యాక్సిన్ పొందటం ద్వారా, వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా మాత్రమే మనం అందరం కూడా ఈ మహమ్మారి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు చూద్దాం సార్, 1 వీక్ గా పెరుగుతోందన్నారు కాబట్టి ఇది ఇలానే ఇంకా పెరగాలని చెప్పి మనం ఆశిద్దాం. అండ్ కమింగ్ టు కరోనా సెకండ్ వేవ్, సార్ ఈ హాట్ స్పాట్స్ కొన్నిటిని గుర్తించారు, బట్ అక్కడ ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు? అలాంటివి ఏం కనిపించట్లా, జస్ట్ అనౌన్స్మెంట్ వరకు హాట్ స్పాట్స్ అని చెప్పారు,
కంటైన్మెంట్ అన్నారు, మైక్రో కంటైన్మెంట్ అన్నారు, ఇలాంటి మెజర్స్ ఏమైనా తీసుకుంటున్నారా? తప్పకుండా. ఇప్పుడు ఈ సర్వేలెన్స్ లో భాగంగా యాక్టివ్ సర్వేలెన్స్ అనేది ఒకటి నడుస్తూ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ డిస్ట్రిక్ట్స్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి. కమ్యూనిటీ లెవెల్ వరకు కూడా మనం అన్ని రకాల టీమ్స్ని ఏర్పాటు చేసుకున్నాం. ఒకటి టెస్టింగ్ చేయటంతో పాటు వీళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళని ట్రాక్ చేయటం, ఐసోలేట్ చేయటం, ఈ ప్రక్రియ అంతా కూడా నడుస్తుంది. మనం అందరికి కూడా ఇంతకుముందు ఏదైతే ఫస్ట్ వేవ్లో కర్ఫ్యూ అనుకోండి, లేకపోతే లాక్డౌన్స్ అనుకోండి, లేదా కంటైన్మెంట్ జోన్స్ అనుకోండి, వాటన్నిటి వల్ల మనము దానివల్ల ఎంత లాభం జరగాలో అంతకంటే ఎక్కువ నష్టం జరిగింది. ఎస్పెషల్లీ లక్షలాది ప్రజల లైవ్లీహుడ్స్, జీవనోభృతి దెబ్బతిన్నది. ఆల్రెడీ దేశాల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతినిపోయినాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం ఒకసారి అలాంటి వాటిలో మనం పెట్టుకొని ఇబ్బందులు పడద్దు. కాబట్టి ఇప్పుడు చాలా ప్రాపర్ ప్లాన్తోని చిన్న మైక్రో కంటైన్మెంట్స్ మనం పెంచుకుంటున్నాం. అంటే ఎక్కడైతే మనకి చిన్న అవుట్ బ్రేక్ వచ్చిందో ఆ ఏరియా వరకు మాత్రమే మనం కంటైన్ చేసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ సర్వేలెన్స్ని కూడా చాలా ఇంటెన్సిఫై చేస్తున్నాం. అంటే వితిన్ 36 అవర్స్లో ఒక కాంటాక్ట్స్ మొత్తం ఐడెంటిఫై చేయాలంటే మొత్తం 12 to 24 అవర్స్లోనే ఇవన్నీ ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి టెస్ట్ చేయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. సో వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఈ కంట్రోల్ సిచ్యువేషన్ ఉందంటే మెయిన్లీ మన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అనేవి చాలా ఎర్లీగా అటాక్ చేసేసి దాన్ని ఎర్లీగా ఆ చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ని కట్ చేసుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారు. అండ్ ఇంకోటి ఈ ఫెస్టివ్ సీజన్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే మనకి ఈ మార్చి అయిపోయింది, ఏప్రిల్ మాసంలో కూడా మనకి చాలా రకాల ఫెస్టివల్స్ ఉన్నాయి. ఉగాది ఫెస్టివల్ వస్తుంది, అలాగనే రంజాన్ పవిత్ర మాసం కూడా స్టార్ట్ అవుతుంది. ఏదో ఒక ఫెస్టివల్ మనకి ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు సామూహికంగా జరుపుకునే ఫెస్టివల్స్. ఈ ఫెస్టివల్స్లో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్లీ ఈ ఎల్డర్లీ పీపుల్ కానివ్వండి, లేదా వలరబుల్ పాపులేషన్ దీర్ఘకాలిక వ్యాధితో ఉండే వాళ్ళందరూ కూడా, పిల్లలు కానివ్వండి, వీళ్ళందరూ చాలా దూరంగా ఉండాలి. ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా నిబంధనలు పాటించాలి. సో ప్రభుత్వం ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రజల సహకారం కూడా దీనికి కావాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు పదే నీకు చెప్తున్నాను, ముఖ్యంగా ప్రజల లైవ్లీహుడ్స్, ఎందుకంటే కొన్ని లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజు పనికి వెళ్ళకపోతే తప్పితే వాళ్ళ కుటుంబం గడవని పరిస్థితి. అలాంటి ప్రజలు దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే బాధ్యతగా, కుటుంబ బాధ్యత అనుకోండి, సామాజిక బాధ్యత, మేము మిమ్మల్ని కోరేది ఒకటి, మాస్క్ ధరించడం. ఓకే, ఈ మాస్క్ మీరు వ్యాక్సిన్ వేయించుకుపోయినా కానివ్వండి, అత కొత్త వేరియంట్స్ వచ్చినా కానివ్వండి, మ్యుటేషన్స్ అయినా కానివ్వండి, మిమ్మల్ని ఈ వైరస్ నుంచి రక్షించడానికి కాపాడుతుంది. కాబట్టి మిగిలినవి ఎలా మీరు పాటించకపోయినా బట్ మాస్క్ మాత్రం మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి, మనందరిని రక్షిస్తుంది కాబట్టి మాస్క్ని మనం ప్రామాణికంగా తీసుకొని మనం దాన్ని ఒక జీవన విధానంలో మనం భాగం చేసుకోవాలి. ఈ ఒక్క కోవిడే కాకుండా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అన్ని కూడా ఈరోజు మనం కంట్రోల్ చేసుకున్నాం, మనం అందరం కూడా మాస్క్ని ధరించడం వల్ల. సో కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా మనం ఈ సెకండ్ వేవ్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సార్, యాదాద్రి మొన్న మనం చూసాం, యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు జరిగిన తర్వాత అక్కడ ఆల్ ఆఫ్ ఎ సడన్ కేసెస్ లో రైజ్ కూడా మనం చూసాం. రూరల్ ఏరియాస్ లో ఇదివరకట్లాగా కాకుండా ఈసారి ఎక్కువగా రూరల్లో స్ప్రెడ్ అవుతున్న సిచ్యుయేషన్, దానికి సంబంధించి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రం వచ్చేసేసి మనకు ఆల్మోస్ట్ 50% అర్బనైజ్డ్ స్టేట్. అంటే దేశంలోనే ఎక్కువ అత్యంత అర్బన్ పాపులేషన్ ఉన్న స్టేట్ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రం. సో అండ్ ఆల్సో ఈ హైదరాబాద్కి ఎర్స్వైల్ డిస్ట్రిక్ట్స్ అనుకోండి, మిగిలిన ప్రాంతాలు అనుకోండి, జీవనోపాధి కోసం రెగ్యులర్గా వేలాది మంది, లక్షలాది మంది కూడా వస్తూ పోతూ ఉంటారు. సో ఒక్కసారి ఇక్కడ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రూరల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం ఫస్ట్ వేవ్లో కూడా కొంచెం లేటుగా చూడటం జరిగింది. ఈసారి ఏంటంటే ఈ ఎర్స్వైల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో, సబర్బన్ ఏరియాస్ ఉన్నాయో, 2 tier cities ఉన్నాయో, ఇక్కడ మనం ఎక్కువగా పెరుగుదల చూస్తూ ఉన్నాం. బట్ ఎనీవే అక్కడ కూడా టెస్ట్ని మనం అన్ని ఇంటెన్సిఫై చేయడం జరిగింది. ఎక్కడైనా సరే ప్రజలు ఏదైతే లార్జర్ డెన్సిటీ పాపులేషన్ ఉన్న సిటీస్లోనేమో చాలా ఫాస్ట్గా ఉంటుంది, కొంచెం తక్కువగా ఉన్న డెన్సిటీ ఉన్న పాపులేషన్ సిటీస్లో వచ్చేసి, టౌన్స్లో వచ్చేసి కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి అండ్ అక్కడ కంటైన్ చేయటం మనకి ఈజీ. అదే హైదరాబాద్ లాంటి మహానగరంలో కంటైన్ చేయడం కష్టం. ఎందుకంటే ప్రజలు ఇక్కడ జీవనోపాధి కోసం ఒక సిటీ ఎండ్ నుంచి ఇంకొక సిటీ ఎండ్కి వెళ్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో వాళ్ళు కొన్ని వందల మందిని దే విల్ కమ్ అక్రాస్, వాళ్ళందరినీ కూడా ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా చేస్తున్నది. మీరు ఇంతకుముందు చెప్పినట్లు టెస్టింగ్ అనుకోండి, హాస్పిటల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, ఇవన్నీ కూడా చేసుకుంటుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మేము అన్ని రకాల నిబంధనలు పెట్టడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళని సూపర్విజన్ అండ్ మానిటరింగ్ సర్వేలెన్స్లోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ సహకారంతో, ప్రజల సహకారంతో ఈ ప్రభుత్వం తప్పకుండా కూడా ఈ మహమ్మారి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సార్, మనం ఫస్ట్ వేవ్ టైంలో చూసాం, ఈ కంటైన్మెంట్ జోన్స్ అవి పెట్టి రెగ్యులర్గా అంటే కేసెస్ వచ్చే అనగానే అక్కడ శానిటైజేషన్ చేయడం, ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంచెం జనాలు
ఒక జనాల్లో ఒక భయం అనేదో లేకపోతే ఒక జాగ్రత్త అనేది మనం గమనించాం. ఇప్పుడు అలాంటివి ఏం లేకపోవడం వల్ల ఎస్పెషల్లీ అప్పుడు జిహెచ్ఎంసీ, హెల్త్, పోలీస్ అండ్ మొత్తం వీళ్ళందరూ కూడా ఒక రెవెన్యూ అందరూ కలిసి ఒక టీం వర్క్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అవసరం లేదంటారా? ఇప్పుడు మళ్ళీ అంతే స్ట్రిక్ట్ గా మెజర్స్ తీసుకుంటే కొంతవరకు జనాల్లో కూడా కొంత ఆ భయం కూడా వస్తుంది అనుకుంటున్నారా? తప్పకుండా. యాక్చువల్గా హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు లైన్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఫస్ట్ వేవ్లో ఎంత ఎఫెక్టివ్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆధ్వర్యంలో అనుకోండి, మా చీఫ్ సెక్రటరీ గారి నుంచి అందరూ కూడా ఈ మొత్తం సిబ్బంది అంతా కూడా ఒక యూనిట్గా పనిచేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఆల్రెడీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కానివ్వండి, మా హెల్త్ మినిస్టర్ గారు కానివ్వండి రెగ్యులర్గా పరిస్థితిని అసెస్ చేస్తున్నారు, ఎప్పటికప్పటికి డైరెక్షన్స్ ఇస్తున్నారు, గైడెన్స్ అందజేస్తున్నారు. మీరు చెప్పింది రీసెంట్గా 2 days బ్యాక్ మీకు ఆల్రెడీ చూశారు. మాస్క్ ధరించడం గురించి, తర్వాత ఇతరత్ర జాగ్రత్తలు తీసుకోవడం గురించి మ్యాండేటరీ చేయడం జరిగింది. ఈరోజు మాస్క్ లేకుండా మీరు బయటకు వెళ్తే ఫైన్ చేయడం జరుగుతుంది. అది ఎన్ఫోర్స్ చేయడానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. బట్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఎన్ఫోర్స్ చేస్తున్నాం, ఎవరో చెప్తున్నాం మనం ఈరోజు వినాల్సిన పరిస్థితి కాదు. ఇది మీ బాధ్యతగా ఫస్ట్ మీరు ఈ వ్యాధికి గురైతే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది, మీరు హాస్పిటల్ చదువుతారు, మీరు ప్రాణాలు కోల్పోతారు, తద్వారా మీ కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు మనం దయచేసి ఈ వైరస్కి ఇవ్వద్దు. ఇంకో విషయం కూడా ఏంటంటే ఈ వైరస్ ఎప్పుడు కూడా తనంతట తను మన ఇళ్లలోకో మన శరీరంలోకో రాదు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక విధంగా చూస్తే దీన్ని చాలా గర్వం ఉంటుంది, ఈగోయిస్టిక్. సో మనంతటా మనం దాన్ని ఇన్వైట్ చేస్తే తప్పితే మన ఇంటికి వచ్చి మనని బాధ పెట్టేది కానీ మన ఇన్వైట్ చేసేది కాదు. కాబట్టి మన అజాగ్రత్తల వల్లనే అది మన ఇంటికి వస్తుంది. ఓకే, సో ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇంతకుముందు ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో కంటైన్మెంట్స్ అనుకోండి, మైక్రో కంటైన్మెంట్స్ అనుకోండి, ప్రజలకు ప్రతిదీ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్స్, పోలీస్ అనుకోండి, ఎంఏయుడి, పంచాయతీరాజ్, హెల్త్ డిపార్ట్మెంట్ మేము అందరం కూడా సమన్వయంతో ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నాం. ఈ సమన్వయం వల్లనే కానీ మనకి ఈరోజు ఈ కట్టడి సాధ్యమైంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ క్లోజ్ కోఆర్డినేషన్ అనుకోండి, ఈ కోఆపరేషన్ అనుకోండి కంటిన్యూ అవుతుంటుంది. సో దీని ప్రకారం రేపొద్దున రాబోయే రోజుల్లో మేము కంటైన్మెంట్ జోన్స్ రేపొద్దున నుంచి బులెటిన్లో కూడా ఎక్కడైనా కంటైన్మెంట్ జోన్స్ చెప్పినప్పుడు ప్రజలకు తెలియజేస్తాం. ఎందుకంటే అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్, నార్మల్ లైవ్లీహుడ్ ఉండే అవకాశం, లైవ్లీహుడ్ ఉండే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దయచేసి ప్రజలు దీని పూర్తి సహకారం అందించండి. మళ్ళీ రేపొద్దున కంటైన్మెంట్ జోన్స్ అనుకోండి, లేకపోతే వేరే వివిధ రూపాల్లో మళ్ళీ మనం ఇబ్బంది పెట్టుకునే పరిస్థితులు తీసుకొని రావద్దని చెప్పేసి ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్ 50,000, 60,000 కాకుండా రానున్న రోజుల్లో ఇంకా టెస్టులు ఎక్కువగా చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? తప్పకుండా అమ్మా. ఆల్రెడీ 70,000 పరీక్షలు లాస్ట్ 1 week బ్యాక్ 70,000 పరీక్షలు చేసుకున్నాం ఒక రోజు. మేము 1,00,000 పైగా పరీక్షలు చేసుకోవడానికి మా యంత్రాంగం అంతా సిద్ధమై ఉన్నది. ఓకే, గత సంవత్సరం నుంచి కూడా మనం సుమారు రీసెంట్గా ఒక 3 days బ్యాక్ 4 days బ్యాక్ 1,00,000కి పైగా కరోనా పరీక్షలు నిర్వహించుకున్నాం మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి. దేశంలో ఇంత తక్కువ పాపులేషన్ ఉన్న రాష్ట్రంలో వచ్చేసేసి ఇంత పెద్ద స్థాయిలో పరీక్షలు నిర్వహించుకోవడం అనేది చాలా అరుదైన విషయం. మనం చాలా విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. విస్తృతంగా పరీక్షలు నిర్వహించబట్టే ఎర్లీగా ఈ పాజిటివ్ వ్యక్తులను ఐడెంటిఫై చేసుకుంటున్నాం. ఆ పాజిటివ్ వ్యక్తుల ద్వారా వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేయకుండా మనం ఈ చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ని కట్ చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో టెస్టులు అనేవి చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. అది ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లే కానివ్వండి, ఆర్టీపీసీఆర్ టెస్ట్లే కానివ్వండి, ఏదైనా సరే మనకి ఫలితాలు ఇస్తున్నాయి. సో ఈ ఫలితాలు ఇవ్వటం వల్లనే మనకి కరోనా కట్టడి అనేది సాధ్యమైంది. కాబట్టి తప్పకుండా అవసరమైతే 1,00,000 పరీక్షలు చేయించడానికి కూడా మా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. బట్ ప్రజలు ఒక విషయాన్ని గమనించాలి. గత సంవత్సరం నుంచి కూడా వైద్య ఆరోగ్య శాఖలోని సిబ్బంది నిరంతరం 24 గంటలు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. కమ్యూనిటీలో ఆశాలు అనుకోండి, ఏఎన్ఎంలు, మా ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లు, నర్సెస్, పారామెడికల్ సిబ్బంది నిరంతరం గత సంవత్సరం నుంచి ఇది ఒక యుద్ధంలాగా పనిచేస్తున్నారు. ప్రజలు కూడా మనం అర్థం చేసుకోవాలి. మన అజాగ్రత్త వలనో, మన అవగాహన రాహిత్యం వలనో మళ్ళీ ఈ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మీద, పోలీస్ సిబ్బంది మీద, మున్సిపల్ సిబ్బంది మీద మళ్ళీ మనం బాధ్యతలు పెట్టద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి. రేపొద్దున ఇలానే మనం పెట్టుకుంటూ పోతే సర్వీస్ అందించేవాళ్ళు రేపొద్దున ఉండే అవకాశం మనకి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళల్లో కూడా ఒక ఫ్యాటిక్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది, నీరసం వచ్చే అవకాశం ఉంటుంది. నిజంగా ఒక క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలంటే ఎప్పుడు కూడా వాళ్ళు మనం డ్రైన్ అవుట్ అవ్వకుండా, వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా, వాళ్ళు ఎప్పుడు శక్తిగా ఉండేటట్టు మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎక్కువ బరువులు వాళ్ళ మీద మోపకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు తప్పకుండా కూడా వైద్య ఆరోగ్య శాఖ మిగిలిన శాఖల సమన్వయంతో దీన్ని సమర్థంగా అరికట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది.
సార్ 45 ఇయర్స్ లోపల వాళ్ళకి ఇదివరకు 60 ఇయర్స్ ప్లస్ వాళ్ళే ఎక్కువ హాస్పిటలైజ్ అయ్యేవారు. బట్ ఇప్పుడు 45 ఇయర్స్ అంతకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా కరోనా రావడం కానీ వాళ్ళు హాస్పిటల్ దాకా వెళ్ళడం కానీ జరుగుతోంది. ఏంటి సార్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అంటే ఈ సెకండ్ వేవ్ లో వచ్చేసేసి మీరు చెప్పినట్లు కొంచెం ఎల్డర్లీ పాపులేషన్, అంటే 25 ఇయర్స్ నుంచి 45-50 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కొంచెం హాస్పిటలైజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో మనం చూస్తుందంటే మెయిన్లీ ఎల్డర్లీ పాపులేషన్, ఓకే, అట్లే దీర్ఘకాలిక వ్యాధితో ఉన్న వాళ్ళు హాస్పిటల్ అవ్వడం జరిగింది. సో ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఇది ఒక మార్పు ఈ సెకండ్ వేవ్ లో వచ్చేసేసి మనకి. సో కాబట్టి ఇది అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే ఇన్ఫెక్ట్ అయ్యేది కూడా ఈ ఎల్డర్లీ పీపుల్, ఎవరైతే లైవ్లీహుడ్ కోసం రెగ్యులర్గా బయటకు వెళ్తున్నారో వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతున్నారు. సో రెండోది వచ్చేసి కొంచెం సివియారిటీ కూడా ఈ ఏజ్ గ్రూప్స్లో మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. వీళ్ళు కొంచెం మైల్డ్ సివియర్ సిమ్టమ్స్తోని మాత్రమే హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. సో ఇది కొంచెం ఒక విధమైన మార్పు. అలా అని చెప్పేసి ఇది పూర్తి ప్రమాదకరం అని చెప్పి మనం చెప్పలేం, అది ప్రాణాల మీదకి వస్తుందని చెప్పలేం, కానీ ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. సార్ కానీ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే మనం 40-45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికి చాలా సివియారిటీతో వస్తున్నారు, అంటే ఎక్కువగా ఏసిమ్టమాటిక్ కేసెస్ ఉండడం వల్ల ఇట్లా జరుగుతోందంటారా? నో, ఇక్కడ ఏసిమ్టమాటిక్ అనే కంటే కూడా మనము ఏసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళు సీరియస్ సివియర్ ఉండడానికి అవకాశం ఉండదు. నార్మల్గా ఏసిమ్టమాటిక్ ఉంటే దే మే టర్న్ ఇన్ టు మైల్డ్ ఆర్ మోడరేట్ ఉన్న వాళ్ళు ఏంటంటే సీరియస్ సివియర్గా అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే కొంచెం లక్షణాలు ఉన్నాయో వాళ్ళంతా వాళ్ళు సొంత వైద్యం చేసుకోకుండా ఇది చాలా మామూలు ఫ్లూనే, మామూలు జ్వరము, మామూలు దగ్గు, ఇంట్లో ఉన్న మెడిసిన్స్తో మనం వాడుకుందాము అని చెప్పేసి ఒక 1 వీక్ 10 డేస్ నిర్లక్ష్యం చేయటం వల్ల ఇలాంటి వాళ్ళందరూ కూడా వ్యాధి తీవ్రత ఎక్కువైపోయి హాస్పిటల్స్లో ఈరోజు ల్యాండ్ అవుతున్నారు. దయచేసి మీరు దీనికి సంబంధించినంత వరకు మీ సొంత వైద్యాన్ని మానండి. మీ అంతటి మీరు దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళేసేసి మందులు కొనుక్కొని మీరంతా మీరు వేసుకుందామని చెప్పేసి అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఫస్ట్ మీకు ఒక ఫ్యామిలీ డాక్టర్ తెలుసుంటే ఫ్యామిలీ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి, లేదా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి, అక్కడ మీకు పూర్తి పరీక్షలు చేసి, ఎందుకంటే కోవిడ్ నిర్ధారణ అయిన తర్వాత వేరే ఇతర ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం కొన్ని పరీక్షలు మనకి చేస్తూ ఉంటాం నార్మల్గా వచ్చేసి. అట్లే దీనికి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫస్ట్ వేవ్లో వచ్చేసేసి దీనికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కానివ్వండి, స్టాండర్డైజ్ డ్రగ్స్ కానివ్వండి లేని పరిస్థితులు. ఈరోజు కొద్ది గొప్ప డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయి, అవి సిమ్టమాటిక్ అనుకోండి లేకపోతే స్పెసిఫిక్ డిసీజ్ రిలేటెడ్ అనుకోండి, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి అండ్ ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కూడా ఈరోజు అందుబాటులో ఉన్నాయి. మనం ఏంటంటే ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ని మనం సీక్ చేస్తున్నాం, ఎంత ఎర్లీగా హాస్పిటల్కి వెళ్తున్నాం అనే దాని మీదనే ఇది పూర్తి కంట్రోల్ ఉంటుంది. కాబట్టి దయచేసి నాకు సీరియస్ అవుతుందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి మీకు సీరియస్ ఉన్నా లేకపోయినా, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా, మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నా, ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా దయచేసి మీరు ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళండి, మీరు డాక్టర్కి చూపెట్టుకోండి. తద్వారా వారు ఇచ్చే అడ్వైస్ ద్వారా, వారు ఇచ్చే మెడికేషన్ ద్వారా మీరు ప్రాపర్గా కేర్ తీసుకోవటం వల్ల సీరియస్ కాకుండా, హాస్పిటలైజ్ కాకుండా, తర్వాత ప్రాణాలు పోకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి నిర్లక్ష్యం పనికిరాదు ఒకసారి తెలిసిన తర్వాత. సార్ ఏప్రిల్ 1 నుంచి 45 ఇయర్స్ పైగా ఉన్న వాళ్ళందరికీ కూడా స్టార్ట్ కాబోతోంది వ్యాక్సినేషన్. ఇంకొకసారి చెప్తారా, ఎక్కడెక్కడ PHCలో కూడా ఇస్తామని చెప్పి ఇందాక అన్నారు, ఒకసారి ప్లీజ్ గివ్ ఎ క్లారిటీ అబౌట్ దిస్. ఎస్, మొత్తం మీద మన రాష్ట్రంలో 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులు వచ్చేసి 90 లక్షల నుంచి 1 కోటి మంది వరకు ఉన్నారు. వీళ్ళందరినీ మనం జూలై ఆగస్ట్ లోపు కవర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెరికాలో తీసుకుంటే ఆల్రెడీ 30% ఆఫ్ పాపులేషన్ వాళ్ళు ఇనాక్యులేటెడ్ అంటే వ్యాక్సినేట్ చేసుకోగలరు. ఇజ్రాయెల్ అనే దేశం తీసుకుంటే 70% పైగా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. అలాగనే చాలా యూరోపియన్ కంట్రీస్లో, యూకే తీసుకోండి, ఈరోజు యూకేలో మనం 2-3 నెలల క్రితం చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఒకసారి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వాళ్ళ పాపులేషన్ 30-40% వ్యాక్సినేట్ అయిన తర్వాత ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైతే దేశాల్లో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్, ఎలిజిబుల్ పాపులేషన్ వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళలో కొత్త కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. రెండవది వచ్చేసేసి సివియారిటీ, సీరియస్ కేసెస్ అనేది తగ్గిపోవటము, వాళ్ళు హాస్పిటలైజ్ ఉండటము, మోర్టాలిటీ ప్రాణాలు కోల్పోవటము, ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ సంఖ్యలో మనకి ఈరోజు పరిస్థితులు చూస్తున్నాం. అంటే వ్యాక్సిన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నది, ఇమ్యూనోజెనిసిటీ బాగుంది, సేఫ్టీ బాగుంది. సో ఇన్ని లాభాలు మన కళ్ళ ముందే మనకు కనిపిస్తున్నాయి. అండ్ మనలాంటి ఇంత జనాభా ఉన్న దేశంలో, ఇంత రాష్ట్రంలో వచ్చేసేసి మనం కూడా మెజారిటీ ప్రజలకి వ్యాక్సిన్ అందించడం, ఇంతవరకు కూడా మనం ఒక 30% పాపులేషన్కి మనం ఇద్దాం అనుకున్నాం. ఈరోజు వచ్చేసి ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ మన రాష్ట్రంలోనే 1 కోటికి పైగా మనం పాపులేషన్కి ఈరోజు వ్యాక్సిన్ అందించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అలాగనే రాబోయే రోజుల్లో హై ఎక్స్పోజర్ పీపుల్, అంటే ప్రతిరోజు ఎవరైతే వ్యక్తులు ఎక్కువ మంది ప్రజలకి వాళ్ళ లైవ్లీహుడ్స్ భాగంగా, వాళ్ళ బిజినెస్లో భాగంగా, వాళ్ళ టీచింగ్లో భాగంగా, ఆఫీస్లో
భాగంగా ఎక్కువ మందికి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ అందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయడం జరిగింది. బట్ ప్రస్తుతానికి మాత్రం 1 ఏప్రిల్ నుంచి ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిసీజెస్ మీరు దగ్గరలో ఉన్న కేంద్రానికి వెళ్ళొచ్చు, మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అట్లనే సెకండ్ డోస్ కూడా దయచేసి మీరు అదే కేంద్రానికి వెళ్ళి మర్చిపోకుండా వ్యాక్సిన్ తీసుకోండి. దీనికి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు లేవు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మరి యొక్క విషయం ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోగానే ఏదో సీరియస్ అయిపోద్ది, లేకపోతే ఆ రోజు సాయంత్రానికి జ్వరం వస్తుంది, ఇంకోటి వస్తుంది అనేది ఇది చాలా చాలా చిన్న విషయం. ఎందుకంటే వ్యాక్సిన్స్ మనము ఈ కొత్తగా కోవిడ్ కోసమే మనం వ్యాక్సిన్స్ తీసుకురాలేదు. గత 5 దశాబ్దాల నుంచి కూడా మనం చిన్నపిల్లలకు అనుకోండి, గర్భిణీ స్త్రీలకు అనుకోండి, అనేక రకాల మనం వ్యాక్సిన్స్ ఇస్తున్నాం. ఈరోజు మనం గత 12-14 సంవత్సరాల నుంచి ఒక్క పోలియో కేసు కూడా రిపోర్ట్ కాలేదంటే సక్సెస్ఫుల్గా మనం పోలియో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని మనం అందరం కలిసి కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్లనే ఈరోజు పోలియోని మనం మొత్తం ప్రపంచం నుంచి, మన దేశం నుంచి మనం తరిమి కొట్టగలిగాం. సో అలాంటి పరిస్థితి ఈరోజు వ్యాక్సిన్ కోసం కూడా మనకి అవకాశం ఏర్పడుతుంది. వ్యాక్సిన్ ఎంచుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రానికి మీకు ఏమైనా మైల్డ్గా ఫీవర్ రావడానికి అవకాశం ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉండొచ్చు, కొంచెం హెడేక్ ఉండొచ్చు. ఈ చిన్న చిన్న లక్షణాలు అనేది చాలా సహజం. యాక్చువల్గా దీనికి మెడికేషన్ కూడా అవసరం లేదు. ఒక 24 అవర్స్ వెయిట్ చేస్తే మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు నార్మల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే ఇమ్యూనోజెనిసిటీ అంటాం, అంటే శరీరంలో చిన్నపాటి రసాయనిక ప్రక్రియ మార్పులు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. దాని ద్వారా ఈ మార్పు మనం చూస్తూ ఉన్నాం. ఒక విధంగా అది చాలా మంచి సంకేతం, మనం అలా తీసుకోవాలి దాన్ని వచ్చేసేసి. అంతేగాని సివియర్ అవ్వటము, సీరియస్ అవ్వటము, హాస్పిటల్కి పోవటం అలాంటి పరిస్థితులు ఎక్కడా ఇప్పటివరకు 12 లక్షల మంది పైగా 2 డోసులు మనం ఇచ్చుకున్నాము. ఎవరికి ఎలాంటి పరిస్థితులు రాలేదు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 7 కోట్ల మందికి పైగా మనం ఈరోజు వ్యాక్సిన్స్ అందించుకున్నాం మన దేశంలోనే. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. గత 2 వారాల నుంచి 3 వారాల నుంచి మనం ఆల్మోస్ట్ 7 లక్షల పైగా ఫస్ట్ డోసు అండ్ 50-60 ఇయర్స్ అబవ్ వాళ్ళందరికీ కూడా మనం ఇచ్చుకున్నాం. ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, ఎల్డర్లీ పాపులేషను, ఇలాంటి వ్యక్తులందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వాళ్ళని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది, తద్వారా వాళ్ళ కుటుంబాన్ని కూడా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు. V6తో లైవ్లో జాయిన్ అయ్యి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో ఏప్రిల్ మేల కల్లా ఖచ్చితంగా పీక్ స్టేజ్కి వెళ్తుంది. బట్ కేసుల తీవ్రత పెరగకుండా ఆపగల అవకాశం మన చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా మనం కోవిడ్ గైడ్ లైన్స్ అన్ని పాటిస్తూ, మాస్కులు పెట్టుకుంటూ, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ, పెద్ద పెద్ద సమూహాలకి వాటికి దూరంగా ఉంటే చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం వ్యాక్సినేషన్ కూడా సైమల్టేనియస్గా ఎవరైతే అర్హులో అలాంటి వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ కంపల్సరీ వేయించుకోవాలి. అప్పుడే దీన్ని ఆపగలుగుతాం అని చెప్పి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు చెప్తున్నారు.